భారతీయ సంస్కృతిలో నాగారాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా దేవాలయాల్లో రావి చెట్టు కింద ఉన్న జంట నాగులు కేవలం విగ్రహాలు కాదు, ఒక ఆధ్యాత్మిక శక్తి. ఈ జంట నాగులు శివశక్తి తత్వానికి, ప్రకృతి పురుష సమతుల్యతకు ప్రతీక. జ్యోతిష్యంగా చూస్తే ఇవి రాహుకేతువులు శక్తులను సూచిస్తాయని నమ్మకం. అందుకే వీటిని పూజించడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భక్తుల విశ్వాసం. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఆశా కిరణం. కాలసర్ప దోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారికి ఇది ఉపశమనం. కుటుంబ కలహాలు, వివాహ ఆలస్యాలు ఇవన్నీ తగ్గుతాయని చెబుతారు. ఆరోగ్యపరంగా కూడా దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్మకం. పూజా విధానం కూడా సులభమే. మంగళవారం లేదా శుక్రవారం పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో అలంకరించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది కేవలం ఒక ఆచారం కాదు, విశ్వాసం, శక్తి, సమతుల్యత కలయిక. తర్వాత మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ జంట నాగుల వెనుక ఉన్న అర్థాన్ని గుర్తు చేసుకోండి. బహుశా అది మీ జీవితానికి ఒక కొత్త ఆశనిస్తుంది.